కోడలంటే ఇలా ఉండాలి. ఆవిడ గారు నడిచొచ్చిన కనక మహాలక్ష్మట. మరి నీ పొజిషన్ ఏంటి? దరిద్రపు మొకానివా? అడుగు. అయ్యయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు జగదాంబ? ఇప్పుడు నేనేమన్నానని? నువ్వేమన్నావో ఇక్కడున్న వాళ్ళందరూ విన్నారు. మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు. జగదాంబ, రూప, ప్రియాంక నాకు 2 కళ్ళలాంటి వాళ్ళు. కానీ నీకు ఒక్క కన్నే పనిచేస్తుంది, రెండో కంటికి శుక్లం వచ్చింది. అత్తయ్య! సందీప్, నువ్వు ఉండు నాన్న, నేను మాట్లాడుతున్నానుగా. జగదాంబ, ప్రియాంక కూడా నా కోడలే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏం చేస్తే నమ్ముతావో చెప్పు. అడిగాక నువ్వు వెనక్కి తగ్గితే? అస్సలు తగ్గను. అనుమానం పెట్టుకోకు. అడుగు. ఈ రాణి వాసపు నగలు తీసి ప్రియాంకకిప్పించు. మాట్లాడవే, వెనక్కి తగ్గను అన్నావుగా. ప్రియాంకకి రాణివాసపు నగలు ఇప్పించు. అలా ఎలా ఇప్పిస్తుంది? ఏ ఎందుకిప్పించదు? ప్రియాంక కూడా ఈ హవేలికి కోడలే. కాని రాణి హోదా ఉంది రూపకే. రాణివాసపు నగలు పెట్టుకునే హక్కుంది కేవలం రూపకే. నాన్న సందీప్, నువ్వుండమ్మా. మెత్తగా ఉంటే ఇలాగే నెత్తికెక్కుతారు, ఆడిస్తారు. చూసావా చూసావా, నీ భర్త ఈ అత్తగారికి ఎంత గౌరవం, ఎంత మర్యాద ఇస్తున్నాడో చూస్తున్నావా? ఇదంతా నీ వల్లే, నీ చేతకంతనం వల్లే. జగదాంబ, గొడవద్దు. మృణాలిని, గొడవ మొదలు పెట్టింది, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడింది మీ కొడుకు. నీతులు చెప్పాల్సింది నీ కొడుక్కి, మా అమ్మకు కాదు. ప్రియాంక! సందీప్, నువ్వు మీ అమ్మ రూపమోజులో పడ్డారు. అయినా పట్టించుకోకుండా మౌనంగా ఉన్నాను. కాని మా అమ్మనంటే మాత్రం ఊరుకునేది లేదు. సందీప్, మా అమ్మకి సారీ చెప్పు. ప్రియాంక, ఈ చిన్న విషయానికే నీకు నీ కొడుక్కి ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ ఇది మా పరువుకి సంబంధించిన విషయం. నేను సారీ చెప్తాను. అమ్మా, అవసరం లేదు. ఎవరికి సారీ చెప్పనక్కర్లేదు. అది కాదు నాన్న. అమ్మా, వాళ్ళ ఏడుపు పరువు గురించి కాదు, రాణివాసపు నగల గురించి. అయినా హవేలీ పూర్వ వైభవం కోసం త్యాగాలు చేస్తున్న రూపతో ప్రియాంకకు పోలికేంటి? వామ్మో, మా మేడం టైం చూసి భలే నిప్పెట్టిందిగా. ఈ మంట ఆరేదెప్పుడో. నిజంగా హవేలీ పూర్వ వైభవం కోరుకునేది అయితే ఆస్తి తన పేరు మీద రాయించుకోదు.
డైరెక్ట్ గా మావయ్య గారి పేరు మీదే ట్రాన్స్ఫర్ చేయించేది. ఆస్తి అనుభవించాలి అన్న స్వార్థం ఉంది కాబట్టి ఈ నాటకం. ప్రియాంక, నాటకాలాడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అద్దీ లెక్క ఇప్పుడు కథ పాకాన పడుతోంది. ఆ తెలుస్తూనే ఉంది. రాణి వాసుపు నగలు వేసుకొని ఫ్యాషన్ పీరియడ్ చేస్తున్నావంటేనే నీ మైండ్ లో ఏముందో క్లియర్ గా తెలిసిపోతోంది. ప్రియాంక, ఇవి నా కోసం వేసుకున్నవి కాదు. పైకి ఎన్ని కబుర్లన్నా చెప్పొచ్చు. ఆ బాగా చెప్పేవే. లోపల ఆశ ఉండబట్టే వాళ్ళు అడగగానే దిగే వేసుకుంటూ వచ్చేసింది. ఆ నగలంటే మోజు లేకపోతే ప్రియాంకకి ఇచ్చేచ్చుగా. ఇవ్వదు. ఏం చేస్తావు? ఏం చేస్తావ్? నోరు ముసుకుని కూర్చుంటావు. ఆస్తి రూప పేరు మీద రాయించుకుంటే ఏం చేసావు? స్టాప్ ఇట్. సందీప్, డాక్యుమెంట్స్ తీసుకురా. వెంటనే ఆస్తి మామయ్య గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. రూపా, ఎవరో ఏదో అన్నారని నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన పనిలేదు. ప్రియాంక, రూపని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆస్తి రూప నుండి నాకొచ్చింది. అందుకే పద్ధతిగా మళ్ళీ రూపకి రాసిచ్చాను. అంతే. అమ్మా, ఏదో తప్పు చేసినట్లు దోషిగా తల ఉంచుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ఇష్ట ప్రకారం చేసే హక్కు నీకుంది. లెట్ దెమ్ గో టు హెల్. ఏడిస్తే ఏడవని. ఐ డోంట్ కేర్. అమ్మా, 1 సంవత్సరం వరకు ఇక్కడ నీ మాటే చెల్లుతుంది. నువ్వేం కావాలనుకుంటే అది జరుగుతుంది. ప్రతాప్ ఇంట్లో ఉన్న నీ మనవణ్ణి కూడా తీసుకొచ్చిస్తాను. సందీప్, అలా ఎలా తీసుకొస్తావు? కళ్ళప్పగించి చూస్తూ కూర్చో, నీకే తెలుస్తుంది. అది నీ వల్ల కాదు. అది చూద్దాం. ఎవరు అడ్డం పడతారో చూస్తాను. ఎలా తీసుకొస్తావో నేను చూస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. ఎస్, నేననుకున్నదే జరిగింది. వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాను, పెట్టాను. అరే ఇవ్వు ప్రతాప్. ప్రతాప్ ఇవ్వు. ప్రతాప్ ఒకసారి ఇవ్వు. ప్రతాప్ రానన్నా. రానన్నా. ఏంట్రా, అర్జెంట్ మీటింగ్ ఉందంటూ అరగంట ముందు బయలుదేరావు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఇదిగో అంతా నీ కోడల వల్లే. నేను గడప కదలకుండా ఉండటానికి భలే టెక్కు నేర్చుకుంది. కరెక్ట్ గా నేను బయలుదేరే టైంకి వీడిని తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతుంది. నేనేమో వీడితో ఆటల్లో పడి నా పని మర్చిపోతున్నాను. రే జూనియర్ ఏసీపీ, చూసావా నీ వల్ల నేను ఎలా నవ్వులు పాలవుతున్నాను? నీకేంట్రా హ్యాపీగా ఉంటావు? నా కోసం మా కమిషనర్ గారు కర్ర పట్టుకుని ఇంటికి వచ్చేస్తారు. లోపలికి రండి సార్, మీ గురించి అనుకుంటున్నాం.
ఏంటి సార్ ఇదంతా? ఈ బాబు ఎవరు? ఫస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఈ బాబు ఎవరు? వినపడుతోందా? విడు మా బాబాయ్, మా బాబాయ్. అవును, నా మనవడే. వాళ్ళు చెప్తున్నది నిజమేనా? ప్రూఫ్ చూపించగలవా ప్రతాప్? వాడి ముఖం, వాడు ప్రూఫ్ చూపించడం ఏంటి సార్? ఆ బాబు నా బాబు. కిడ్నాప్ చేశాడు. రైట్. ఏం కూసావరా? కిడ్నాప్ చేశాను నిన్ను. మిస్టర్ ప్రతాప్, చూసారా చూసారా సార్ వాడు రౌడీజం? మీ ముందే నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. సార్ అసలు ఏం జరిగిందంటే, మిస్టర్ ప్రతాప్, ఫస్ట్ నీ ఒంటి మీద యూనిఫామ్ తీసేయి. సార్ ఆ యూనిఫామ్ చట్టాన్ని కాపాడేవాళ్ళు వేసుకోవాలి, నీలాగా చట్టాన్ని బ్రేక్ చేసేవాళ్ళు కాదు. సార్ నేను చెప్పేది కూడా వినండి. సార్ వదిలేస్తే వీడు కట్టుకథలు చెప్తాడు. రైట్. కథలు చెప్పి మాయ చేసి బాబుని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసింది నువ్వు. సంధ్యని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు. సిగ్గు లేకుండా మా మీద కంప్లైంట్ చేస్తావా? కమిషనర్ గారిని తప్పుదో పట్టిస్తావా? సో వీడు నిజాలు దాచిపెట్టి మిమ్మల్ని. మిస్టర్ ప్రతాప్, ఆ బిడ్డ తన బిడ్డే అనడానికి సందీప్ పక్కా ఎవిడెన్స్ చూపెట్టాడు. సందీప్ నిజాలు దాచిపెట్టలేదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. ఆ యూనిఫామ్ చట్టాన్ని కాపాడేవాళ్ళు వేసుకోవాలి, నీలాగా చట్టాన్ని బ్రేక్ చేసేవాళ్ళు కాదు. సార్ నేను చెప్పేది కూడా వినండి. సార్ వదిలేస్తే వీడు కట్టుకథలు చెప్తాడు. రైట్. కథలు చెప్పి మాయ చేసి బాబుని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసింది నువ్వు. సంధ్యని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు. సిగ్గు లేకుండా మా మీద కంప్లైంట్ చేస్తావా? కమిషనర్ గారిని తప్పుదో పట్టిస్తావా? సో వీడు నిజాలు దాచిపెట్టి మిమ్మల్ని. మిస్టర్ ప్రతాప్, ఆ బిడ్డ తన బిడ్డే అనడానికి సందీప్ పక్కా ఎవిడెన్స్ చూపెట్టాడు. సందీప్ నిజాలు దాచిపెట్టలేదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. అది కాదు సార్. ఆ బాబు సందీప్ ప్రియాంకల బిడ్డ, అవునా కాదా? సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. సందీప్ ప్రియాంకలకు పుట్టిన బాబే. ఒప్పుకుంటున్నాను. సో సందీప్ చెప్పిందే నిజమైందన్నమాట. నువ్వే బాబుని కిడ్నాప్ చేశావు. నో సార్, నేను కిడ్నాప్ చేయలేదు. నన్ను నమ్మండి. పోనీ సందీపే స్వయంగా బాబుని నీ చేతికిచ్చాడా? ప్రియాంక ఇచ్చింది. కావాలంటే ఆమెను వెళ్ళి అడగండి, మీకే తెలుస్తుంది. కన్నబిడ్డ మీద తల్లిదండ్రులకిద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. భర్తకి తెలియకుండా భార్య పిల్లవాణ్ణి దానం చేయడానికి వీల్లేదు. యు ఆర్ ఎన్ ఏసీపీ, ఆ మాత్రం చట్టం తెలీదు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? కమిషనర్ గారు, నా బిడ్డ నాకు ఇప్పించండి ప్లీజ్. మిస్టర్ ప్రతాప్, ఐ నో యువర్ పొజిషన్. నీ పరిస్థితి నాకు తెలుసు.
నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరొకరి పిల్లల్ని ఎత్తుకురావడం తప్పు కదా? నో, నో, నా బాబు నన్ను ఇవ్వను. నా బాబు నన్ను ఇవ్వను. నేను ఇవ్వను. వీడు నా బాబు. నో, నేను ఇవ్వను. నేను ఇవ్వను. కమిషనర్ గారు, సంధ్య బాబుని తీసుకుని లోపలికి వెళ్ళింది, పారిపోతుందేమో. మిస్టర్ ప్రతాప్, వెంటనే వెళ్ళి బాబుని తీసుకొనిరా. డోంట్ మేక్ ఇట్ అన్ ఇష్యూ. సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వెళ్ళి బాబుని తీసుకొనిరా. వద్దురా ప్రతాప్, వద్దురా. బాబునిచ్చేద్దురా. బాబునిస్తే సంజయ్ బతకదురా. నా మాట వినరా. బాబునిచ్చేద్దురా. ప్రతాప్, సందీప్, నీకిది న్యాయం కాదు. బాబునిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోతే సంజయ్ ఏమైపోవాలి? ఐఎమ్ సారీ, తప్పదు. 1 year పాటు మా అమ్మ కోసం మీ అందరినీ బాధ పెట్టక తప్పదు. నన్ను క్షమించండి. నా బాబుని వద్దు ప్రతాప్, ప్లీజ్ ప్రతాప్, వద్దు ప్రతాప్. బాబునివ్వడానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ ప్రతాప్, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. బాబునిచ్చేది లేదని చెప్పు ప్రతాప్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమను. కావాలంటే నన్ను అరెస్ట్ చేయమను. వద్దు ప్రతాప్, బాబుని మాత్రం ఇవ్వద్దు ప్రతాప్. ప్లీజ్ ప్రతాప్, ఇవ్వద్దు ప్రతాప్. ఇవ్వను, నేను ఇవ్వను. నా బాబు నేను ఇవ్వను. సంధ్య, నో, నేను ఇవ్వను. నేను ఇవ్వను. నేను బాబుని ఇవ్వను ప్రతాప్. వద్దు ప్రతాప్, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పు. వద్దు ప్రతాప్, వద్దు ప్రతాప్. బాబు నేను ఇవ్వను ప్రతాప్. ప్లీజ్ ప్రతాప్, వద్దు ప్రతాప్. ప్రతాప్, వద్దు ప్రతాప్. వద్దు ప్రతాప్, వద్దు ప్రతాప్. వద్దు ప్రతాప్. నా బాబు ప్రతాప్, బాబు నాకు ఇచ్చే ప్రతాప్. వాళ్ళకి ఇవ్వద్దు ప్రతాప్. ప్లీజ్ ప్రతాప్. ప్రతాప్, ప్లీజ్ ప్రతాప్, బాబు నాకు ఇచ్చే. వాళ్ళకి ఇవ్వద్దు ప్రతాప్. బాబు నాకు ఇచ్చే. అత్తయ్య, అత్తయ్య, మీరైనా ప్రతాప్ కి చెప్పండి, బాబుని ఇవ్వద్దని చెప్పండి. నా మాట వినట్లేదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, చెప్పండి అత్తయ్య, మీరేనా. వద్దు ప్రతాప్, వద్దు ప్రతాప్, వద్దు. ప్రతాప్, బాబుని వద్దు ప్రతాప్. చెప్పండి అత్తయ్య. వద్దు ప్రతాప్. ప్రతాప్, ప్లీజ్ ప్రతాప్, ఇవ్వద్దు ప్రతాప్. ప్రతాప్, బాబు, 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 బాబు. నా బాబుని తీసుకెళ్ళిపోతున్నాడు ప్రతాప్. ఇవ్వనని చెప్పు. చెప్పు బాబు, బాబు, బాబు.
నా బాబు ప్రతాప్, నా బాబు నాకు ఇచ్చే ప్రతాప్.